నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు యూరియా బస్తా చోరీ చేసిన వింత సంఘటన బికనూరు మండలం రామేశ్వరపల్లిలో చోటు చేసుకుంది. యూరియా బస్తాను ఇద్దరు యువకులు బైక్ పై ఎత్తుకెళ్లిన వింత ఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన తక్కల గంగారెడ్డికి యూరియా లభించకపోవడంతో తనకు తెలిసిన వారి వద్ద నుంచి ఒక సంచి యూరియాను చేబదులుగా తీసుకుని తన వ్యవసాయ బావి వద్ద వేశాడు. ఈ క్రమంలో పని మీద ఇంటికి వెళ్లి తిరిగి బావి వద్దకు వచ్చేసరికి యూరియా బస్తా మాయమైంది. దీంతో షాక్ గురైన రైతు గంగారెడ్డికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు. చివరకు చేసేదేమీ లేక ఇంటికి వెళ్తూ తన తోటి మిత్రులకు ఈ విషయం తెలిపాడు. దీంతో గుర్తిన యువకులు ఇద్దరు మొక్కజొన్న కంకులను టోల్ ప్లాజా వైపు బైకుపై పెట్టుకుని వెళ్లారని వారు చెప్పడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్లాజా వద్దకు చేరుకొని సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. యూరియా బస్తాపై మొక్కజొన్న కంకులను కనబడకుండా వేసుకొని వెళ్లడాన్ని గుర్తించారు. వెంటనే సీసీ ఫుటేజ్ ను డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దీంతో ఇష్యూ తెగ వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు చోరీ చేసి తీసుకెళ్లిన యూరియా బస్తాను తిరిగి తీసుకొచ్చి రైతుకు అందజేసి క్షమాపణ కోరారు. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము సంచారం కలకలం రేపింది. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాములు వస్తున్నట్లు రోగులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంకులో పాము సంచారం కలకలం రేపింది. బ్లడ్ బ్యాంకులో పాము చొరబడడంతో పామును చూసిన సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కట్టెలతో కొట్టి పామును చంపివేశారు. వర్షాకాలం కారణంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నేల మొత్తం బురదమయమైంది. ఈ ఆసుపత్రికి రోజుకు 100 మంది రోగులు వస్తుంటారు. ఒకవేళ పాము ఆసుపత్రిలో చొరబడి ఉంటే గందరగోళం ఏర్పడేది. కాగా అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించాలని రోగులు కోరుతున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం వరద బాధితులకు ఊరటనిస్తోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. జిల్లాలో 8 లక్షల విలువైన దుస్తులు, దుప్పట్ల కిట్లను బాధితులకు అందజేశామన్నారు. సహాయ సామాగ్రి పంపించిన సొసైటీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులకు దుప్పట్లు, బెడ్షీట్లు, చీరలు, దోతులు, టవల్స్ తో కూడిన కిట్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి అందజేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర ఆపద సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం అందిస్తోందన్నారు. జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులను ఆదుకునేందుకు జిల్లాకు సహకారం అందించాలని కోరగా వెంటనే స్పందించి సుమారు 8 లక్షల రూపాయల విలువైన 400 దుస్తులు, దుప్పట్లతో కూడిన కిట్లను, దెబ్బతిన్న ఇండ్లను కప్పుకోవడానికి 100 టార్పాలిన్ కవర్లు అందజేశారని చెప్పారు. నిన్న రాజంపేట, బికనూర్, బీబీపేట, దోమకొండ మండలాల్లో సహాయ కిట్లను అందజేశామని, నేడు గాంధారి, సదాశివ నగర్, రామారెడ్డి, పల్వంచ మండలాల్లో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మనిషి ప్రతి జీవిలో దేవుణ్ణి చూస్తుంటాడు. దేవుడని నమ్మడమే కాదు, పూజలు, ప్రార్థనలు చేస్తూ కొలుస్తారు. అయితే ఓ గ్రామంలో కోతిని దేవుడిగా పూజించడమే కాకుండా ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు చేపట్టి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోరిన కోరికలు తీర్చుతున్న ఆ కోతి దేవుడిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో కోతికి ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 85 ఏళ్ల క్రితం గ్రామంలోని విఠాబా అనే వ్యక్తికి కలలో కోతి దేవుడు కనిపించి తనకు ఆలయం కట్టి పూజలు చేయాలని కోరాడు. అలాగే కోతి దేవుని నమ్మి కొలిస్తే కోరిన కోరికలు తీరుస్తారని చెప్పాడు. దీంతో నిత్యం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా సోమవారం కోతి దేవుని ఆలయ 49వ వార్షికోత్సవ వేడుకలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు దేవుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవుడు పాదలు వేయండి, భగవాను వేయండి. భగవాన్ భావేన రక్ష రక్షో జనార్దన దేవుడు పాదలు వేయండి. అందరు దాని చుట్టూ రండి, చుట్టూ రండి. చిన్నారు విన్నారు బోల్ హరిమరుడు మరుడు భగవానికి. మన నిజామాబాద్ జిల్లాలో నౌపేట్ మండలం ధర్మారం గ్రామంలో కూడా మన కోతి దేవుని మందిరం అనేది ఉంది. ఇక్కడ ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కోరిన కోరికలు కోరుకొని ఆ కోరికలన్నీ అవుతున్నాయని ప్రజలు అంటూనే ఆ సంతోషకరంగా ఉంది. మా గ్రామంలో కోతి దేవుని మందిరం ఉండడం మాకు చాలా అదృష్టంగా ఉంది. అదృష్టంగా ధర్మారం గ్రాసులను కూడా అభినందిస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి, మండలాల నుండి జిల్లా వాసులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్మించడం, అలాగే భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 సంవత్సరాలుగా యథావిధంగా భక్తులు రావడం, అలాగే ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు పెద్ద పునర్నిర్మాణం కోసం సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు
అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైజాం రజాకులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భావితరాలకు ఆదర్శమని సిపిఐ నాయకులు అన్నారు. నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. తెలంగాణ సాయుధ వార్షికోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కాలనీలో ఉన్న ఫణిహారం రంగాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పాష పద్మ మాట్లాడారు. వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజాం రాజుని గద్దె దించి తెలంగాణను భారత యూనియన్లో విలీనం చేశారని, నాటి కమ్యూనిస్టు నాయకుల పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి ప్రజల సొంతమైందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పోరాటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందని దుయ్యబట్టారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫణిహారం రంగాచారి గారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం సంతోషకరమైనది. మీరందరికీ నాడు నరసింహారెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణ ఏర్పడడానికి గల కారణం ఆనాడు తెలంగాణ ప్రాంతం ఖచ్చితంగా భారత భూభాగంలో మొదటి వ్యక్తిగా మనం పాల్గొన్నాం. ఈ రోజున తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో కేసీఆర్ ఎందుకు అధికారపూర్వకంగా ఈ ఉత్సవాలను జరపరు అని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి కేసీఆర్ 2021 నాటికి ఇది సమైక్య పోరాటం, సమైక్యత కోసం జరిగిన పోరాటంగా కొత్త అభివర్ణన చేశారు. హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండటానికి జరిగిన పోరాటము అని చెప్పారు. ఒకవైపున అనేక సంవత్సరాలుగా కర్ణాటక, మహారాష్ట్రలో, గతంలో తెలంగాణ భూభాగంలో ప్రధానంగా ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలలో అధికారపూర్వకంగా ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏమైంది? మన రాష్ట్రపతి కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ పక్కకు పడిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎందుకు అధికారపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రాలేదు? ఒక రెండో వైపున
బీజేపీ ఈ రోజున ఆర్ఎస్ఎస్ హైదరాబాద్ లో పెద్ద కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ మేరకు విజయవంతమవుతుందో తెలియదు. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నది ఏమంటే, మొత్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తి చార్జీని రద్దు చేయటానికి, దున్నేవాడికే భూమి కావాలి, భూస్వాముల దౌర్జన్యాలను దాష్టికాలను పూర్తిగా అంతం చేయటానికి నిరుపేదలు గౌరవంగా తల ఎత్తుకొని నిలబడి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ ప్రాథమిక సహకార సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఇంగు రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఓ రామ్మోహన్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని సహకార సంఘం కార్యదర్శి రాములకు అందజేసి సహకార సంఘం బాధ్యతలు అప్పగించారు. నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇంగు రాములకు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘం సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఆర్డర్ కాపీ ముందు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.